హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. చికెన్ కర్రీ గ్రేవీ ఎక్కువ వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, మీడియం సైజులో ఉండే 4 లేదంటే 5 ఉల్లిపాయలను ఈ విధంగా పేస్ట్ చేసుకుని వేయించుకోవాలి. చికెన్ కర్రీ గ్రేవీ ఎక్కువగా రావాలి అంటే ఉల్లిపాయ ముక్కల కంటే ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోవడం వల్ల గ్రేవీ బాగా వస్తుందండి. ఇది కొంచెం వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చికెన్లో ఉండే వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ మొత్తం ఇలా ఎగిరిపోయిన తర్వాత దీనిలో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చికెన్ గ్రేవీ రావడం కోసం టమాటాను కూడా వాడుతుంటారండి. కానీ టమాటా వేయకుండానే ఈ ప్రాసెస్లో చేసినా సరే చికెన్ గ్రేవీ బాగా వస్తుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని దానిలో 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలాను, అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనాను యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, కర్రీ చాలా దగ్గర పడింది కదా. అలాగే ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.